నమస్తే అండి. నేను మీ దివ్యక్కని. ఈరోజు వీడియోలో కేక్‌ని చేస్తున్నాను. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. ఒక బౌల్ తీసుకుని జల్లెడ పెట్టుకుని మైదా పిండిని యూజ్ చేయాలి కదా కేక్‌లోకి. నేను ఈ కప్‌తో 2 కప్పుల మైదా పిండిని తీసుకున్నాను. ఈ పిండిని చల్లించుకోవాలి. పావు కప్పు కోకో పౌడర్‌ని తీసుకున్నాను. తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడరు వేసుకున్నాను. ఇందులో మనకు ముఖ్యమైనది ఏంటంటే బేకింగ్ పౌడర్ అండి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకున్నాను. పంచదారని మిక్సీలో పట్టేసి షుగర్ పౌడర్ కింద తయారు చేసుకుని నేను ఈ కప్పు షుగర్ పౌడరు ఇంకొక హాఫ్ కప్పు వేసుకున్నాను. అంటే 1 ½ కప్పు షుగర్ పౌడర్ వేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని మనం కొంచెం కలిసే వరకు ఇలాగ చెక్క స్పూన్‌తో కలుపుతూ ఉండాలి. ఈ కేక్ నేను బ్లెండర్ లేకుండా తయారు చేస్తున్నాను కాబట్టి మిక్సీ గిన్నెలోకి 2 గుడ్డులను తీసుకుని పగలగొట్టి అందులో వేసుకున్నాను. కాచి చల్లార్చిన పాలను అరకప్పు తీసుకున్నాను. అవి కూడా మిక్సీలో వేసుకున్నాను. తర్వాత హాఫ్ కప్పు ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని తీసుకుని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఒక హాఫ్ స్పూన్‌ని కాఫీ పౌడర్ కూడా వేసుకున్నాను ఇందులోని. ఫ్లేవర్ బావుంటుందని. 2 నిమిషాలు మిక్సీ పట్టేశాను. నురగ నురగ కింద రావాలి ఇలా. ఈ మిశ్రమం ఇలా రావాలి. ఇప్పుడు ముందుగా బౌల్‌లో పెట్టుకున్న దాంట్లో కొంచెం కొంచెంగా మిక్సీ ఆడుకున్న ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. మనకి ఈ మిశ్రమానికి బ్లెండర్స్‌తో తయారు చేసి అంత పని లేకుండా చాలా ఈజీ ప్రాసెస్‌లో ఈ కేక్ ప్రిపేర్ అయిపోతుంది. నార్మల్ పీపుల్స్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కేక్‌ని. ఈ ప్రాసెస్‌ని నేను మిక్స్ అండ్ కట్ టైప్‌లో కలుపుతున్నాను. ఇలా కలిపితే ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటాది. చాక్లెట్ కేక్ అయితే చాలా చాలా బావుంటది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీంట్లో నేను మరింత టేస్ట్ కోసం 3 స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటది. దాని గురించి నేను 3 స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ వేసుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుతూ ఉన్నాను. ఎయిర్ బబుల్స్ రాకుండా. ఈ మిశ్రమం గట్టిగా కాకుండా లూజ్‌గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇలా రిబ్బన్స్ కింద పడుతుంది చూడండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే చాలా చాలా బావుంటుంది. తర్వాత నేను 1 స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేశాను. ఇది కూడా చాలా టేస్ట్‌గా ఉంటది. అందుకోసమని వేసుకున్నాను. తర్వాత కేక్ బౌల్ తీసుకొని దాంట్లోని బటర్ పేపర్ పెట్టుకుని పేపర్‌కి ఆయిల్‌ని అప్లై చేశా. అప్లై చేసి కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసా. నేను ఈ కేక్‌ని ఓవెన్‌లో ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా చాలా బాగా వచ్చింది కేక్ అయితేని. లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది కేక్ ఎలా వచ్చిందన్నది. ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా చూసుకుని ఓవెన్‌లో పెట్టేసుకోవడమే. ఓవెన్‌ని నేను ప్రీ హీట్ చేయట్లేదండి. మైక్రోలో పెట్టుకుని 180 డిగ్రీస్ దగ్గర 25 మినిట్స్ పెట్టుకుని బేక్ చేస్తున్నాను. ఓవెన్ లోపల గ్లాస్ ప్లేట్ ఇస్తాడు కదండీ! దాని మీద పెట్టడానికి నేను చిన్న స్టాండ్‌ని తీసుకున్నాను. ఎందుకంటే డైరెక్ట్‌గా పెట్టకూడదు కదా! ఈ స్టాండ్ పైన కేక్ బౌల్‌ని పెట్టుకున్నాను. అంతే నేను ఓవెన్‌ని స్టార్ట్ చేసేస్తున్నాను. చాలా చాలా ఈజీ ప్రాసెస్‌లో బ్లెండర్ లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఈ కేక్‌ని తయారు చేసుకోవచ్చు. ఇదిగో చూస్తున్నారుగా కేకు ఈ లోపల ఎలా తిరుగుతుందో, బేక్ అవుతుందో. కేక్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తది. కేక్ ఇంత ఈజీనా అనిపిస్తది. నాకైతే 25 మినిట్స్ ఇంకొక 5 మినిట్స్ ఎక్స్‌ట్రా పెట్టాను. ఈ 5 మినిట్స్‌లో బాగా కుక్ అయిపోయింది. చాలా చాలా బావుంది. వావ్! కేక్ చూసారా ఎలా ఉబ్బిందో? పైకొచ్చేసింది. నిజంగా కింద పడిపోతదేమో అనుకున్నాను నేను. కానీ కరెక్ట్‌గా సరిపోయింది నాకు. ఇక నేను కేక్‌ని ఇలా ప్లేట్‌లోకి తీసేసుకొని, ఒక దారాన్ని తీసుకొని మధ్యలోకి పెట్టి కట్ చేశాను. 2 లేయర్ల కింద కట్ చేశాను. చాలా చాలా బావుంది. ఇంకొక విషయం ఏంటంటే, దీనికి నేను షుగర్ సిరప్ వాడలేదు. తేనె సిరప్ వాడాను. చాలా చాలా బావుంది. ఈ తేనె కలిపి వేడి నీళ్ళలో తేనె కలిపి సిరప్ కింద వాడాను. చాలా బావుంది. చాలా టేస్ట్‌గా ఉంటది. హెల్తీగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! ఈ కేక్ ఎలా ఉందో? చాలా చాలా బావుంది కదా చూడ్డానికి. చాలా మెత్తగా ఫ్లఫీగా వచ్చింది. చాలా బావుంది నిజంగానే. కేక్ ప్రాసెస్ చాలా కష్టం. ఎందుకులే, వద్దులే తీసేసుకుందాం బేకరీలో అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా ఈజీ ప్రాసెస్‌లోనే
ఈ కేక్ని నేను తయారు చేసి చూపించిస్తున్నాను. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తాము. కేక్ని ఎలా డెకరేట్ చేయాలో తెలియక ప్లెయిన్గా ఉంచక కొంచెం నీట్గా అందంగా ఉంటుందని జెమ్స్ తెచ్చి నేను దాని మీద జెమ్స్ పెడుతున్నాను. ఈలోపు మా పిల్లలు ఏం చేశారంటే కేక్ని చాక్లెట్ క్రీమ్తో ఇట్లా చేశారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.